హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఈరోజు బాడీ మేనేజ్మెంట్ సెల్ఫ్ అబ్జర్వేషన్ ఈ టాపిక్ గురించి చెప్పుకుందాము. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అని చెప్పారు. అంటే ఈ శరీరం మనం ఏదైతే తెచ్చుకున్నామో అది ఒక దేవాలయం లాంటిది. దానిలో ఉన్న జీవాత్మే దేవుడు. మనం దేవాలయానికి వెళ్తే ఎలా ఉంటాము? చాలా శ్రద్ధగా ఉంటాం కదా, చాలా ప్రశాంతంగా, చాలా పవిత్రంగా ఉంటాము. శుభ్రంగా స్నానం చేసి వెళ్తాము. అక్కడ చాలా నిశ్శబ్దంగా కూర్చుంటాము. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి దేవుడి ముందు చాలా ప్రశాంతంగా అలా ఉండాలి, అసలు ఎవరు మాట్లాడకూడదని చెప్తారు కదా. ప్రశాంతంగా ఉంటున్నాం. అలాగే మన శరీరం కూడా ఒక దేవాలయం. మనలో ఉన్న ఆత్మే నిజమైన దేవుడు. అంటే మన శరీరాన్ని కూడా గౌరవించాలి. ఎలా అయితే దేవాలయానికి వెళ్ళి దేవుడిని గౌరవించడం కోసం పరిశుభ్రంగా వెళ్తున్నాము, పవిత్రంగా ఉంటున్నాము, అలాగే మన శరీరంలో మన లోపలే ఉన్నాడు ఆత్మ. దాన్ని కూడా మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రంగా ఉంచుకోవడం అంటే ఏంటి? మన శరీరాన్నేమో సరైన ఆహారంతో సరైన విశ్రాంతి ఇచ్చి ఆరోగ్యకరమైన జీవితం అంటే కొంచెం ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఎంత కావాలో అంత తీసుకోవడము, అన్ని రకాలుగా చెప్పుకుందాం ముందు ముందు. అలాగే మన మనస్సుని పాజిటివ్ ఆలోచనలతో సరైన భావాలతో ఉంచుకుంటూ ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఆ ప్రశాంతతని పెంచుకోవాలి. మనం జీవితంలో చాలా విషయాల్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ ఒక్కసారి మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో ఒకసారి గమనించామా? మనల్ని మనం గమనించుకుంటున్నామా? ప్రతిసారి బయట తిరుగుతూ ఉంటాము, బయట గమనిస్తూ ఉంటాము, అందరినీ గమనిస్తూ ఉంటాము. కానీ రోజంతా మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నాము? ఏమైనా ఒక చిన్న తప్పు అనుకోకుండా చేసామనుకోండి, వెంటనే లోపల నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకు ఇలా చేసావు? నువ్వు అసలు సరిగ్గా లేవు, నీకు అది ఏమి చేయడం రావట్లేదు. అలా మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాము. ఇలా ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటాము. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఫ్రెండ్ మనతో ఇలా మాట్లాడాడు అనుకోండి, వెంటనే ఆ ఫ్రెండ్కి కోపం వస్తుంది మనకి, ఆ ఫ్రెండ్కి దూరంగా ఉంటాం. మరి మనతో మనం ఎందుకు అదే విధంగా మాట్లాడుకుంటున్నాము? మనల్ని మనం దూషించుకుంటున్నాము, మనల్ని మనము తక్కువగా మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఒక చిన్న మార్పు అవసరం. ఎందుకంటే మనతో మనము దయగా మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. ప్రతిదానికి మనల్ని మనం హింసించుకోవడము, మనల్ని మనము తప్పు పట్టుకోవడం చేయకుండా, పర్లేదు రేపు బాగుంటుంది. ఏదైనా జరిగిందనుకోండి, వెంటనే పాజిటివ్గా సరే ఈ రోజు తెలియక చేశాం కదా, రేపు దాన్ని సరి చేసుకుందాం, ఏముంది, నువ్వు బాగానే చేస్తున్నావు, ఏదైనా పని చేయలేకపోతున్నాము వెంటనే చెప్పుకోవాలి. నువ్వు బాగానే చేస్తున్నావు, నువ్వు ట్రై చేసావు, ట్రై చేయడం వరకే నీ పని. అలాగే మనకు మనం సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. మనల్ని మనం స్వాంతన పరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన శరీరము మనస్సు రెండు వేరే వేరే కాదు, అవి రెండు ఒకటే. మనకు వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి భావము మన శరీరంలో ఒక స్పందనను సృష్టిస్తుంది. మనం బాధపడ్డామనుకోండి కన్నీళ్ళు వస్తాయి, భయపడ్డామనుకోండి గుండె వేగంగా కొట్టుకుంటుంది, సంతోషంగా ఉన్నామనుకోండి శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది. అంటే మనసు జీవశాస్త్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ మనసు అనేది కేవలం ఒక భావన మాత్రమే కాదు. దీన్ని శాస్త్రవేత్తలు కూడా అంటే సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు. అది ఒక పరిశోధన చేశారంటండి. అందులో రోగులకు 3 రోజుల పాటు నిజమైన పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. 4వ రోజు అదే పెయిన్ కిల్లర్ ఇవ్వకుండా సాధారణంగా ఒక సాల్ట్ వాటర్ ఇచ్చేసారంట. కానీ ఆశ్చర్యంగా వాళ్ళకి నొప్పి తగ్గిపోయింది. అంటే వారి శరీరంలో కూడా అలాంటి మార్పులే కనిపించాయి. ఆ పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఎలా ఉందో అలాగే జరిగింది. అంటే వాళ్ళ నమ్మకం మాత్రమే నొప్పిని తగ్గించింది అక్కడ. ఇలా ఇంకా కొన్ని పరిశోధనలలో ఏం తెలుసుకున్నారంటే, మన ఆలోచనలు చాలా సూక్ష్మ స్థాయిలో మన జీవ కణాలపై కూడా ప్రభావితం చూపించగలవు అని గమనించారు. ఈ సైంటిస్ట్ ఏంటంటే చాలా పరిశోధనలు చేస్తూ ఉంటారు కదండి. వాళ్ళు అన్ని ఇది ఎలా పని చేస్తుంది అన్ని తెలుసుకుంటారు కదా. అలా ఇంకొక పరిశోధనలో ఏం తెలుసుకున్నారంట, ఒక రూమ్ లో ఒకరిని కూర్చోబెట్టారంట, వేరే రూమ్ లో వేరే వాళ్ళని కూర్చోబెట్టారంటండి. ఆ వేరే రూమ్ లో ఉన్న వాళ్ళు మన గురించి ఆలోచించారనుకోండి, వెంటనే ఈ శరీరంలో మార్పులు రావడం మొదలైనవి అంటండి. ఇది మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ఏంటంటే మన ఆలోచనలు చాలా శక్తివంతమైనవి, మన భావాలు కూడా అంతే ముఖ్యమైనవి. అందుకని మనం ఎప్పుడైతే ప్రేమ, కృతజ్ఞత ఇలాంటి భావాలతో ఉంటూ ఉన్నామనుకోండి, మన గుండెలో స్పందనలు సున్నితంగా, సమతుల్యంగా ఉంటాయి. కానీ కోపము, నిరాశ ఇలాంటి వాటితో ఉన్నామనుకోండి, అవన్నీ బ్యాలెన్స్ తప్పిపోతాయి. ఈ అసమతుల్యత ఏమవుతుందంటే మన శరీరం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే కొన్ని నిమిషాలు సానుకూల భావనలు అంటే పాజిటివ్గా ఉన్నామనుకోండి, మన రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి. అదేవిధంగా కోపము, నిరాశ ఇలాంటి భావాలతో ఉన్నామనుకోండి, మన రోగ నిరోధక శక్తి అనేది బలహీనమైపోతుంది. రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుంది ఆ నెగిటివ్ భావాలతో ఉన్నప్పుడు. మన భావాలను అణిచిపెట్టేసామనుకోండి, అప్పుడు అవి లోపలే నిల్వ ఉండిపోతాయి. నిల్వ ఉండి ఏమవుతాయి, అవి మళ్ళీ జన్మల వరకు కూడా క్యారీ అయిపోతాయి. అందుకని కొన్ని సందర్భాల్లో అవి ఏంటంటే మన బాడీ మీద రోగాలుగా కూడా కనిపించవచ్చు. ఇది ఒక్క కారణం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి చాలా కారణాలు ఉంటాయి. అందుకే మనం మన భావాలను అర్థం చేసుకోవాలి, వాటిని సున్నితంగా విడుదల చేయాలి. మీరు గట్టిగా నవ్వినప్పుడు గమనిస్తే ఒకసారి శరీరం మొత్తం చాలా తేలికగా అనిపిస్తుంది. ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి, అక్కడ ఆనందం హార్మోన్ విడుదలవుతాయి.
అంటే నవ్వు కూడా ఒక హీలింగ్ ప్రక్రియ. మన మనస్సు ఎప్పుడు ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనకు పరుగు పెడుతూనే ఉంటుంది. ఈ గందరగోళం శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకని మనం కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని మన శ్వాసను గమనిస్తూ ఉంటే మన మనస్సు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది. మన శరీరం కూడా బ్యాలెన్స్డ్గా మారుతుంది. ధ్యానం చేయడం వల్ల మన ఈ టెన్షన్స్ అన్ని తగ్గుతాయి, మన ఆందోళన తగ్గుతుంది, మన మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది. కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే ధ్యానం చేస్తే వాళ్ళ శరీరం వృద్ధాప్యం కూడా నెమ్మదిస్తుంది అని. ఇవన్నీ మనకి ఒక విషయాన్ని చెప్తున్నాయి, ఏంటంటే మన ఆలోచనలు, మన భావాలు, మన నమ్మకాలు మన జీవితాన్ని నిర్మిస్తున్నాయి. ఎప్పుడైతే మన యాటిట్యూడ్ మార్చుకుంటామో అప్పుడు మన అనుభవం మారుతుంది. ఇక్కడ మనం బాడీ మేనేజ్మెంట్ అంటే మన బాడీ అంటే ఏమనుకుంటున్నామంటే కేవలం ఈ రక్తము, ఎముకలు, టిష్యూస్, ఆర్గాన్స్ ఇవే కాదు. మన బాడీ అంటే మన లోపల, మన శరీరం లోపల, మన కణకణాల్లోనూ అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఉందంటండి. ఎప్పుడైతే అవేర్నెస్తో, ఎరుకతో గమనిస్తామో వాటి సెన్సేషన్స్ మనకి తెలుస్తాయి. అంటే మన శరీరం మనకి ఎప్పుడు సంభాషిస్తూనే ఉంటుందంట. మన శరీరం అది ఇచ్చే సంకేతాలను ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటూ ఉంటామో దాని లోపల ఎంతో జ్ఞాన భాండాగారం దాగి ఉందంటండి. అందుకని బాడీ మేనేజ్మెంట్ అంటే కేవలం మన శరీరాన్ని కేవలం బ్రతికించుకోవడానికి కాదు. ఇప్పుడు చూడండి, మనం అంతా ఆధ్యాత్మికత తెలియని వాళ్ళు ఎలా ఉంటారంటే ఏదో తినడం కోసం ఉన్నాము, తింటున్నామా, లేకపోతే ఇంకేదో ఎంజాయ్ చేసేసామా, పడుకున్నామా, ఇంక ఇదే ఇలాగే ఉంటారు. ఇంక వేరే ఏం పని లేనట్టు ఉంటారు, ప్రాపంచికంగా గడిపేస్తూ ఉంటారు. వాళ్ళని ధ్యానం చేయమన్నాం అనుకోండి, ధ్యానం చేయడం ఇప్పుడు చేసేదేంటి, బాధ్యతలన్నీ తీరాలంటారు. కానీ ఆ టైంకి బాడీ సహకరించదు. నిజంగా బాధ్యతలన్నీ తీరిపోయే టైంకి మన బాడీ ధ్యానం చేయడానికి అస్సలు సహకరించదు. అందుకని మనం గుర్తు పెట్టుకోవాలి, చాలా ఎరుకుతో ఉండాలి. ఏంటంటే మనం తెచ్చుకున్న ఒక సాధనము మన శరీరము, మన ఆత్మ ఎదుగుదల కోసం మాత్రమే మనం ఒక సాధనంగా దీన్ని తెచ్చుకున్నాము అని. ఇది మనకి సేవ చేసే ఒక వాహనం లాంటిది. దాన్ని సరిగ్గా చూసుకోవాలి. సరిగ్గా చూసుకుని దాన్ని సర్వీసింగ్, మెయింటెనెన్స్ చేసామనుకోండి, జీవితం సాఫీగా సాగుతుంది. దాన్ని గమనించుకుంటూ ఒక కారును కొనుక్కున్నాం అనుకోండి, మనం కారులో పెట్రోల్ వేస్తే సరిపోతుందా? సరిపోదు కదా. మెయింటెనెన్స్ లేదనుకోండి, అంటే ఫస్ట్లో అయితే సరిపోతుంది, పెట్రోల్ ఒకటి వేస్తే సరిపోతుంది. కానీ కొన్ని రోజులకి ఏంటి, కారు టైర్లు చెక్ చేయించుకోవాలి, దాంట్లో ఎయిర్ ఎలా ఉందో చెక్ చేయించుకోవాలి, డీజిల్ పోయాల్సిన దానిలోనేమో పెట్రోల్ పోయాల్సిన దాంట్లో డీజిల్ పోస్తారు. అప్పుడు కార్లు నడుస్తాయా? నడవవు కదా. అంటే కారును కూడా మెయింటైన్ చేయాలి, కారు ఉంటే సరిపోదు. అలాగే మన బాడీ కూడా అంతేనండి. మన బాడీని కూడా సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి. దానికి సరైన నిద్ర లేకపోయిందంటే అలసటగా ఉంటుంది, సరైన ఆహారం లేకపోతే బలహీనంగా అయిపోతుంది, సరైన ఎక్సర్సైజ్ లేకపోతే అనారోగ్యంగా అయిపోతుంది. ఇక్కడ సెలబ్రిటీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు చూడండి, ఎంత వాళ్ళ టైంకి లేస్తారు, వాళ్ళంత పర్ఫెక్ట్గా, వాళ్ళ లైఫ్ ఎంత డిసిప్లైన్గా ఉంటుందోనండి. ఎంత బాగా టైం యూస్ చేసుకుంటారో వాళ్ళు. సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరినైనా గమనించండి, వాళ్ళు తెల్లవారుజామునే లేచి యోగా, ధ్యానము అన్ని చేసుకుంటామని చెప్తారు. ఇంటర్వ్యూస్ చూడండి, ఎవరైతే లైఫ్లో సక్సెస్ అయ్యారో వాళ్ళంతా కూడా చాలా డిసిప్లైన్ లైఫ్ని, వాళ్ళ శరీరాన్ని కాపాడుకుంటారు, వాళ్ళ మనసును కాపాడుకోవడానికి ధ్యానం అవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. మనం కూడా ఏంటంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ అనుకున్నాం కదా. సెల్ఫ్ అబ్జర్వేషన్ అంటే ఏంటంటే మన ఆలోచనలు, మన భావాలు, మన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ జడ్జి చేయకుండా గమనించడం. మనలో ఏం జరుగుతుందో ఒక సాక్షిలాగా గమనించడము. నేను కోపంగా ఉన్నాను, ఎందుకు కోపంగా ఉన్నాను, నా బాధకు కారణం ఏంటి, ఎవరో కోపంగా మాట్లాడుతున్నారు, వెంటనే రియాక్ట్ అవ్వకుండా నాకు ఇప్పుడు కోపం వస్తుంది అని గమనించడం, అబ్జర్వ్ చేయడం. అంటే కోతులు చూడండి, ఎప్పుడు ఒక చోట కూర్చోవు, ఎప్పుడు ఎక్కడో చోట దూకుతూ ఉంటాయి. మన మనసు కూడా అంతే. మన మనసుని ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో అప్పుడు అది ప్రశాంతంగా ఉంటుందండి. అబ్జర్వేషన్ అని చెప్పుకున్నాం కదా. మన శరీరం ఏంటంటే ఇప్పుడు మనతో మాట్లాడాలని ట్రై చేస్తుంది, కానీ మనమే వినడానికి సిద్ధంగా ఉండము. ఎందుకంటే మనం చాలా బిజీగా ఉంటాం కదా. ఎప్పుడు బిజీయే మనం 24 గంటలు. దాంతో మనకి స్పెండ్ చేయడానికి టైం ఉండదు మనకి. ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనుకోండి, ఆకలి ఇది అప్పుడు అసలు ఏం తినాలనిపించదు, ఎందుకంటే నోరు చేదుగా ఉంటుంది. మన శరీరం చెప్తుంది అనమాట, ఇప్పుడు నువ్వు తినాల్సిన అవసరం లేదు అని. అలాగా మనం గమనించుకుంటేనండి బాడీ మనకి అన్ని సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. దాన్ని మనం గమనించట్లేదు మనం. అంటే దీనికి బాడీ అవేర్నెస్. మన భుజాల నొప్పి వస్తుందండి. భుజాల నొప్పి ఎందుకు వస్తుంది అంటే మనం భారం ఏదో ఎక్కువ మోసేస్తున్నాం, లోపల తెలియకుండా ఏదో భారాన్ని మోసేస్తున్నాము, అందుకని భుజాల నొప్పి వస్తుంది. మనం వెంటనే భుజాల నొప్పి అంటే నేను ఏదో ఆ పని చేశాను, ఈ పని చేశాను, నొప్పి వచ్చింది అని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ తీసుకుంటాం. కానీ అప్పుడు మన భావాలు ఎలా ఉన్నాయి, ఏదైనా నేను టెన్షన్ పడుతున్నానా గమనించుకుంటే మన శరీరం అలా ప్రతిదీ ఇండికేషన్ ఇస్తూ ఉంటుందంటండి మనకి. అలా ఇప్పుడు చూడండి, ఆకలి వేసింది అనుకోండి, ఆకలి చూపిస్తుంది మనకి, గమనించాం మనం దాన్ని. ఆకలి ఉన్నా పట్టించుకోము, లేకపోతే ఆకలి లేకపోయినా తినేస్తూ ఉంటాము. అలసట అనిపిస్తుంది, అలసట వస్తే నిద్రపో కాసేపు అని చెప్తుంది.
కానీ నిద్రపోకుండా ఈ రోజుల్లో అయితే ఫోన్లు చూసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఎంత నిద్ర వచ్చినా సరే నిద్ర ఆపుకుని మరీ ఫోన్లు చూసేస్తున్నారు. పిల్లలైతే మరీ చూసేస్తున్నారు కదండి. ఇక్కడ మనం జంతువులను చూసి కూడా చాలా నేర్చుకోవచ్చండి. ఒక కుక్క ఉందనుకోండి, అది అనారోగ్యంగా ఉందనుకోండి, ఏమీ తినదు, అది రెస్ట్ తీసుకుంటుంది. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా అనారోగ్యం ఉన్నా కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూడండి ఎంత బిజీగా ఉంటారు. వాళ్ళనే కాదు, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆల్మోస్ట్ అందరూ ఎలా ఉంటారంటే ఎంత బిజీగా ఉన్నా సరే బాడీ సిగ్నల్స్ ఇస్తూ ఉంది, నువ్వు కొంచెం రెస్ట్ కావాలి నీకు అని. కానీ దాన్ని పట్టించుకోవట్లే, అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేకుండా ఏంటంటే ఆ సిగ్నల్స్ అన్ని పట్టించుకోవట్లేదు. తర్వాత ఏమవుతుందంటే అది పెద్ద సమస్యగా మారిపోతుంది. మనకి డిసిప్లైన్ అనేది సహజ నియమం. ప్రకృతిలో అన్ని డిసిప్లైన్ లోనే ఉన్నాయండి. అంటే సూర్యుడు టైంకి వస్తున్నాడు, ఋతువులు టైంకి మారిపోతూ ఉన్నాయి, ఆ పక్షులన్నీ టైంకి లేస్తున్నాయి, ఆహారం వెతుక్కోవడం కోసం వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ టైంకి ఇంటికి వచ్చేస్తున్నాయి. వచ్చేసి మళ్ళీ అప్పుడు ఆహారం ఏమీ ముట్టుకోవట్లేదు. సాయంత్రం 4 తర్వాత చూడండి ఏ పక్షి ఏమీ తినదు, ఆహారాన్ని తినదు. ఎంత డిసిప్లైన్ గా ఉన్నాయో చూడండి. పూర్వం మనం కూడా అలాగే ఉన్నామండి. ఇప్పుడు మారిపోయింది మన లైఫ్ స్టైల్. కానీ పూర్వం మన పెద్దవాళ్ళని గమనించండి, వాళ్ళు కూడా పొద్దున్న సూర్యుడు వచ్చేసరికి లేచేసి పొలం వెళ్ళిపోయేవారు. అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే ఏ పని అయితే ఆ పనికి వెళ్ళిపోయేవారు. మళ్ళీ సాయంత్రం 6 అన్ని భోజనాలన్నీ తినేసి చక్కగా పడుకునేవారు. కానీ ఈ రోజుల్లో మొత్తం మారిపోయింది కదా, అదేమీ లేదు సిస్టమ్. మనకి డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది ఇప్పుడు అందరికి. ఎందుకు? పొద్దున్న లేవట్లేదు, టైంకి లేవట్లేదు, సూర్యుడి దగ్గరికి వెళ్ళట్లేదు, సూర్యుడినే చూడట్లేదు. అంటే ప్రకృతి సిద్ధంగా ప్రకృతి ఇవ్వడానికి అన్ని రెడీగా ఉంది, మనకి అంతా ప్రకృతి ఇస్తుంది, మనం బయట ఎక్కడో ఆధారపడక్కర్లేదు. కానీ మనం డి విటమిన్ టాబ్లెట్లు వేసుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ పొద్దున్నే లేచి సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అనమాట. లైఫ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఇలా, మనం ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. మనసు ఎలా ఆలోచిస్తే మన శరీరం అలా స్పందిస్తుంది. చిన్న శబ్దం వచ్చిందనుకోండి, మన మైండ్ ఆలోచన వచ్చేస్తుంది వెంటనే. అంటే మన మనసు ఎంతసేపు ఎలా మనల్ని ఒక నెగిటివ్ గా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఎవరో లేరనుకోండి, మనం ఒక్కళ్ళమే ఉన్నాము, చీకటిగా ఉంది, ఏదో శబ్దం వస్తుంది, వెంటనే అమ్మో దెయ్యం ఉందా, లేకపోతే దొంగలు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి భయాలు చాలా మందిలో ఉంటారండి. 80% మందిలో ఉంటాయి ఇలాంటి భయాలు చాలా మందిలో. అయితే వెంటనే ఏమవుతుంది, రియాక్షన్ బాడీ చూపిస్తూనే ఉంటుంది, గుండు కొట్టేసుకుంటూ ఉంటుంది వేగంగా, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మైండ్ సిగ్నల్ ఇచ్చింది, భయం వేస్తుందని సిగ్నల్ ఇచ్చేసరికి బాడీ రక్షణ మోడ్లోకి వెళ్ళిపోయింది. రక్షణ మోడ్లోకి వెళ్ళేసరికి వేగంగా కొట్టుకుంటుంది గుండె. మనం ఇమాజిన్ చేసినా సరే బాడీ స్ట్రెస్ అయిపోతుందండి. అంటే ఆ భయాన్ని ఫీల్ అవుతున్నాం అక్కడ. అమ్మ ఎవరైనా వచ్చేస్తారేమో, దెయ్యం ఏమైనా ఉందా, దొంగలు ఏమైనా వస్తారా అని ఆ భయం ఎప్పుడైతే మన ఆలోచన వచ్చిందో వెంటనే బాడీ ఆ స్ట్రెస్ ఫీల్ అయిపోతుంది. అందుకని మైండ్కి ఏంటంటే అది నిజమా లేకపోతే ఇమాజినేషన్ అనేది అర్థం కాదంటండి. పక్షులు చూడండి చిన్న శబ్దం రాగానే ఎగిరిపోతాయి, కానీ ప్రమాదం లేదు ఇక్కడ ఏమి అనుకునేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయి మళ్ళీ వాటి ప్లేస్లోకి అవి వచ్చేస్తాయి. అసలు అవసరం లేకుండా ఏమి స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు అవి, అవసరానికి మాత్రమే వెంటనే అక్కడ రియాక్ట్ అవుతున్నాయి, మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నాయి. కానీ మనం ఏంటంటే ఇంకా అదే రియాక్ట్ అయిపోతూ ఉంటాం. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కల్పించుకుని ఊహించుకుని మరి ఆ భయాలతో ఉంటున్నాం మనము. రోజంతా ఆలోచిస్తూనే ఉంటాం. ఒక రోజు ఏమైనా సరికాని విషయం ఏమైనా జరిగిందనుకోండి, ఏంటి రేపు కూడా ఇలాగనే ఉంటుందా, ఇలా ఉంటే నా పరిస్థితి ఏంటి అని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాము. వెళ్ళిపోయి ఊహించేసుకుని ఆ భయాలతోనే ఉంటూ ఉన్నాం మనము. మనసు ఎలా ఉంటే దాని ఆదేశం ప్రకారమే శరీరం స్పందిస్తుంది. ఇప్పుడు ఒక డీర్ చూడండి, చిన్న శబ్దం వచ్చినా సరే వెంటనే పరుగు పెట్టేస్తుంది. ఎందుకు అంటే దానికి భయం. ఆ భయం అనేది వచ్చేసరికి వెంటనే రియాక్ట్ అయిపోతుంది. మనం కూడా అలాగే పెద్దగా ఇమాజిన్ చేసేస్తాం అనుకోండి, ప్రతి చిన్న విషయానికి ఆ బాడీ అలా స్పందిస్తుంది. అందుకని బాడీని మేనేజ్ చేయాలంటే ముందు మైండ్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాలి. మనసు అబ్జర్వ్ చేయలేదనుకోండి, శరీరం సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది. మన మనసుని ఎలాంటి ఆలోచనలు వస్తుంటే వెంటనే మనం దాన్ని కట్ చేసుకోగలగాలి. భయం వస్తుంది అనుకోండి, ఎవరో వస్తారనుకోండి, దెయ్యం వస్తుంది అనుకోండి, అసలు దెయ్యం అనేది ఉందా అనేది మనకు మనం ఎప్పుడైతే దానికి చెప్తూ ఉన్నాం అనుకోండి, ఒక చిన్న పిల్లవాడికి చెప్తాం, భయపడతా ఉంటే ఇలా ఎందుకు భయపడుతున్నారా, అదేం లేదు అని చెప్తాం కదా. అలాగే మన మనసుకి మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకున్నది. అదొక్కటే కాదు, ఏ విషయంలో అయినా సరే కోపం, బాధ వచ్చేసింది, కోపం వచ్చింది, చిరాకు వచ్చింది, ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నా, నెగిటివ్ థాట్స్ వస్తున్నా కూడా వెంటనే దాన్ని పాజిటివ్గా మార్చాలండి. మార్చి దాన్ని మనం ట్రైన్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఒక చిన్నపిల్లవాడిని ఎలా అయితే సరి చేస్తూ ఉంటామో, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని సరి చేస్తాం మనం బాగానే, కానీ మనల్ని మనం సరి చేసుకోవట్లేదు. మన లోపల ఎలాంటి భావాలు ఉన్నాయో అబ్జర్వ్ చేసుకున్నప్పుడే కదా సరి చేసుకుంటాము. నీ గమనించకపోతే ఎలా సరి చేసుకోగలము? అందుకని మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలండి. గమనించి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. మన కోపము, బాధ, అసూయ, లేకపోతే ఎవరైనా మనల్ని ఇగ్నోర్ చేశారనిపించింది అనుకోండి, నన్ను అసలు పట్టించుకోలేదు, పార్టీకి పిలిచారు నన్ను పట్టించుకోలేదు, వెంటనే బాధపడకూడదు. బాధపడకుండా ఏం చేయాలి అక్కడ? మనకు మాత్రం వెంటనే బాధ వస్తుంది కదా, ఏంటి పిలిచాడు అసలు నన్ను పట్టించుకోలేదు అని ఎంత దానికే పట్టుకుని పీక్కుంటా ఉంటాము. అప్పుడు మనం ఎందుకు వచ్చింది ఆలోచించాలి, అప్పుడు కూడా గమనించాలి. సరే పట్టించుకోలేదు, ఏమైంది? అక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక అంచనా,
ఒక ఎక్స్పెక్ట్ చేసాం, ఒకటి కావాలి, నన్ను పలకరించాలి, నాతో మాట్లాడాలి అనుకున్నాము. మనం అనుకున్నాం కాబట్టి అక్కడ బాధ వచ్చింది మనకి, అందుకే కోపం వచ్చింది. ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం, ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే వదిలేస్తామో, ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటామో, అప్పుడు ఇలాంటి బాధలు కోపాలు రావు. మనం అక్కడ వాడు పిలిచాడు, వెళ్ళాము, మాట్లాడతాడా లేదా వాడి ఇష్టం, అది అది వాడి ప్రాబ్లం, మనది కాదు. అలా ఎప్పుడైతే మన ఆలోచనలు మార్చుకోగలుగుతామో అప్పుడు దాని నుంచి తప్పించుకోగలుగుతాం. అంటే దాని నుంచి వచ్చే బాధ నుంచి, ఆ కోపం నుంచి, ఆ అశాంతి నుంచి. లేదు దాన్ని పట్టుకుంటాను, నన్ను మాట్లాడలేదు 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 అని పదే 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 అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది చివరికి? అది మన హెల్త్ ప్రాబ్లం అయిపోతుందండి. అశాంతితో ఉన్నామంటే, ఆ కోపంతో ఉన్నామంటే అవన్నీ మన లోపల మన బాడీ చూపిస్తూ ఉంటుంది అలాంటివన్నీ. ఆకాశం చూడండి, ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది, మేఘాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అలా మనం కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలగాలి. కొన్ని కొన్ని సార్లు చూడండి, ఏవైనా చిన్న చిన్న విషయాలు జరిగినాయి అనుకోండి, వెంటనే స్పందించేస్తాం మనం. ఎలాంటి అవగాహన లేకుండా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా సరే ఒక్క నిమిషం ఆలోచించి స్పందించడం, అది కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలండి. ఎవరైనా గద్దించి సీరియస్ గా మాట్లాడారనుకోండి, వెంటనే తిరిగి కోపంగా మాట్లాడడం కాదు, కూల్ గా రెస్పాండ్ అవ్వాలి, కూల్ గా మాట్లాడగలగాలి. ఆ అవేర్నెస్ ని మనం పెంచుకోవాలి. పులి చూస్తే దాని మీద దాడి చేస్తేనే అటాక్ చేస్తుందంటండి పులి. అలాగే దానికి ఆహారం కావాలంటేనే వేటాడుతుంది పులి, అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు వేటాడాలని చూడదు. అలాగే ఏదో ఒక జింకను పట్టుకుందండి, ఎంత ఆకలేస్తుందో అంత తింటది, మిగిలింది వదిలేస్తుంది, తర్వాత వేరే జంతువులు ఏ వచ్చి తింటాయి దాన్ని. అలాగే రేపొద్దున కోసం దాచుకుందాం అని కూడా అనుకోదంటది, మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో దాన్ని వేటాడుతుంది దానికి కావాలంటే. అలా మనం కూడా ఏంటంటే, పులి ఎలా అయితేని దాని మీద దాడి చేస్తేనే అటాక్ చేస్తుందో, మనం కూడా అంతే. ఏంటంటే అవగాహనతో ఎవరో నా మీద దాడి చేశారు కదా అని చెప్పేసి వెంటనే వాళ్ళ మీద రియాక్ట్ అయిపోకుండా కూల్ గా ఉండగలగాలి. అవేర్నెస్ తో ఉండాలి దాని మీద కూడా. మన అలవాట్లను గమనించాలి. మన అలవాట్లు అంటే ఏదైతే ఒక పనిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నామో అదే ఏమవుతుంది, ఒక ఎడిక్షన్ లా మారిపోతుంది, ఒక అలవాటుగా మారిపోతుంది. అది పదే పదే చేసిన పని ఒక్కసారి చేస్తే అలవాటుగా మారదండి. మళ్ళీ మళ్ళీ ఓవర్ థింకింగ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఒక ఎడిక్షన్ లాగా మారిపోతుంది. లేట్ నైట్ స్లీప్ ఈ మధ్యకాలంలో మరీ అలవాటు అయిపోయినాయి అందరికి. ఫోను అలాగే ఒక 5 నిమిషాలు చూద్దాంలే, 5 నిమిషాలు చూసి పడుకుందాం అనుకుంటాము, దాన్ని అలా స్క్రోల్ చేస్తూ 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 2 గంటలు 3 గంటలు అయిపోతాయి. తర్వాత ఒక్కసారి గమనిస్తే ఏంటి టైం ఇంత అయిపోయిందా, అమ్మో ఇంత టైం అయిపోయిందే, పడుకోవాలి ఇంకా, అప్పుడు అనుకుంటాము. దానికి అంటే అలవాటు పడిపోతున్నాం అలాంటి వాటికి. చిన్న చిన్న మంచి అలవాట్లు లేదు, అసలు ఫోన్ ఈ రూమ్ లోకి తీసుకురాకూడదు, పడుకోవాలి అనుకుంటే అలాంటి అంటే దాని నుంచి ఎడిక్ట్ అయిపోయినప్పుడు అలాంటి మార్పులు చేసుకుని దాని నుంచి బయటికి రావాలి. ప్రతిరోజు ధ్యాన సాధన ఇలాంటివి పెంచుకుంటూ ఉండాలి. దానికోసం ప్రతిరోజు రోజుకు ఒక 5 నిమిషాలు, నేను చేయలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నాను అనుకోకుండా రోజుకు ఒక 5 నిమిషాలు, లేదు రోజుకు ఒక్క నిమిషం అయినా సరే టైం పెంచుకుంటూ ఉంటే నెమ్మది నెమ్మదిగా సాధన పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, నీరు చూడండి, ఒకే దారిలో పదే పదే వెళ్ళింది అనుకోండి, అక్కడ గుంటలాగా పడిపోతుంది. అలాగే మనం కూడా పదే పదే ఏ పని అయితే చేస్తామో అది మన వ్యక్తిత్వం కింద మారిపోతుంది. ఆ ధ్యాన సాధన కూడా రోజు చేస్తూ చేస్తూ ఉంటే అది మనకి అలవాటు అయిపోతుంది. ఈ ఆలోచనలు ఆందోళనలు వచ్చినాయి అనుకోండి, ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో అప్పుడు మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కోపం భయం ఇవి వచ్చినప్పుడు ఒక 5 సార్లు దీర్ఘ శ్వాస తీసుకున్నప్పుడు కామ్ అవుతాం మనం. అప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ ఏం చేస్తాయి, మన లైఫ్ స్పాన్ తగ్గించేస్తాయండి. అందుకని నెగిటివ్ ఎమోషన్స్ లో ఆ శ్వాస వేగం పెరిగిపోతుంది. ఒక తాబేలు చూడండి, చాలా స్లోగా శ్వాస తీసుకుంటుందంటండి, అందుకే తాబేలు ఎక్కువ కాలం జీవిస్తుందంట. మనం కూడా అలాగే నెమ్మదిగా ప్రశాంతంగా ఏదొచ్చినా సరే కూల్గా ఎప్పుడైతే ఉన్నామనుకోండి, మనం మనం కూల్గా ఉన్నాం అనుకోండి, మన ఎదుటివాడు మనం తిట్టరాలని వచ్చిన వాడికి మెంటలు వచ్చేస్తుంది, ఇదేంట్రా బాబు ఇన్ని తిట్టినా కూడా ఇలా ఇంత కూల్గా ఉందని చెప్పేసి వాడు కామైపోతాడు ముందు. అలా మనం ఆ తాబేలు లాగా శ్వాస నెమ్మదిగా ఆ కూల్గా ఉండడం నేర్చుకోవాలంటండి. మన శక్తిని ఎక్కడ వాడుతున్నామో గమనించాలి. అన్నెసెసరీ థింకింగ్, అనవసరంగా సరికాని ఆలోచన చేస్తూ ఉన్నామా, ప్రతి నిమిషం గమనించుకుంటూ ఉండాలి. గమనించుకోలేదనుకోండి, అలా పనికిరాని ఆలోచనలు పనికిరాని భావాలు లోపల పెట్టుకున్నాం అనుకోండి, మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్గా మాట్లాడుతున్నామో, పాజిటివ్ పనులే చేస్తూ ఉంటామో మనం ఆ శక్తిని తీసుకోగలుగుతాము. మన ఫోను బ్యాక్గ్రౌండ్లో చాలా యాప్స్ రన్ అయిపోతూ ఉన్నాయి అనుకోండి, బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అలా మనం కూడా ఏంటంటే, మనం పనికిరాని విషయాలకు ఎక్కువ ఎనర్జీ పెట్టామనుకోండి, అవసరమైన వాటికి ఎనర్జీ ఉండదు మనకి. అందుకని పనికిరాని విషయాల మీద శ్రద్ధను తగ్గించాలి. ఇవన్నీ మార్పులన్నీ ఎప్పుడు మొదలవుతాయి, మనల్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడే. మనలో బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ఆ బలాలు చూసి పొంగిపోకుండా, బలహీనతలు ఉన్నాయనుకోండి, నాకు ఎందుకుంది అనుకోకుండా దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఒక చేప ఉందండి, చేప నీటిలో చక్కగా ఉంటుంది, కానీ భూమి మీదకి తేగానే చనిపోతుంది కదా. కానీ చేప నీటిలో ఎంత అద్భుతంగా ఉంది. అలా ప్రతి ఒక్కరికి బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను కూడా అంగీకరిస్తూ వాటిని నెమ్మదిగా ప్రాక్టీస్ మీద దాన్ని కూడా బలంగా మార్చుకోవచ్చు.
మనల్ని మన సెల్ఫ్ కరెక్షన్, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మనం ఎలా ఉన్నామా అనేది మనకు తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు. అందుకని ఎప్పటికప్పుడు గమనించుకుని మనం ఎలా ఉన్నామా గమనించుకుని, మన తప్పుల్ని గమనించుకుని మనల్ని మనమే సరి చేసుకోవాలి. మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో, మనం ఎలాంటి భావాలతో ఉన్నామో మనకే తెలుసు. ప్రతి నిమిషము ఆ ఎరుకతో ఉంటూ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను అని దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. నక్క అంటండి ఒకసారి తప్పు చేస్తుంది అనుకోండి, నెక్స్ట్ టైం దాని స్ట్రాటజీ మార్చేస్తుందంట. అలా మనం కూడా గమనించుకుని మనం ఏమైనా తప్పు చేసామో అని తెలిసినప్పుడు వెంటనే చెక్ చేసుకుని దాన్ని మార్చుకోగలగాలి. ప్రెసెంట్ మూమెంట్ లో తినేటప్పుడు తినే దాని మీద ధ్యాస, చదివేటప్పుడు చదివే దాని మీద ధ్యాస, నడిచేటప్పుడు నడక మీద ధ్యాస, వంట చేసేటప్పుడు వంట మీద ధ్యాస, ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండగలగాలి. అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి నిమిషం ఏ పని చేస్తే దాని మీద ధ్యాస పెట్టాలి. పిల్లలు చూడండి, ఆడుకుంటున్నారు అనుకోండి, ఎంత లీనమైపోతారో. ఇంకా మనం మాట్లాడినా వినిపించుకోరు, ఇంకేం చేసినా వినిపించుకోరు. వాళ్ళు దాంట్లో ఎంత లీనమైపోయి ఉంటారో. ఏ పని చేసినా వాళ్ళ పిల్లలు చూడండి ప్రతి దానిలో లీనమైపోతారు. మనం కూడా అలాగే ఏ పని చేస్తే దానిలో అలా ధ్యాస పెట్టాలి. సంపూర్ణ హోలిస్టిక్ లైఫ్ మనం జీవించాలి అంటే శరీరము, మనసు, భావాలు, ఆత్మ ఇవన్నీ బ్యాలెన్స్ లో ఉండగలగాలి. అదే హోలిస్టిక్ లైఫ్ అంటే. అంటే బాడీ హెల్దీగా ఉంచుకోవాలి, మైండ్ ఏమో పాజిటివ్గా ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి, మన ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో ఉండాలి, మన ఆత్మ అవేర్నెస్తో ఉండాలి. అంటే తనలో జరిగేది ప్రతి నిమిషం అబ్జర్వ్ ఎవరైతే చేసుకుంటూ ఉంటామో వాళ్ళు ఈ హోలిస్టిక్ లైఫ్ని, సంపూర్ణ జీవితాన్ని అనుభూతి చెందగలుగుతాడు, అనుభవించగలుగుతాడు. ఎప్పుడైతే ఇలా సంపూర్ణ జీవితం అనుభవించేవాడు పీస్ఫుల్గా, పవర్ఫుల్గా ఉంటుంది లైఫ్. ఈ బాడీ అనేది ఒక వెహికల్ లాంటిది అని చెప్పుకున్నాం కదా. మన మైండ్ ఏమో డ్రైవరు, దానికి అవేర్నెస్ అనే గైడ్. మన మైండ్ ఎలా తీసుకెళ్ళిపోదాం అని చూస్తూ ఉంటుంది డ్రైవర్ లాగా. కానీ మనం అవేర్నెస్ అనే గైడ్ని ఇవ్వాలి దానికి. అంటే గైడ్ చేస్తూ ఉండాలి. ఎలా అవేర్నెస్తో ఉన్నామనుకోండి మైండ్ని కరెక్ట్గా గైడ్ చేయగలుగుతాం అనమాట. ఆ అవేర్నెస్ లేకపోయిందంటే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఆ అవేర్నెస్ ఉందనుకోండి చాలా సంతోషంగా, సులభంగా ఉంటుంది. మన శరీరాన్ని నియంత్రించగలిగినప్పుడు జీవితం మీద కూడా నియంత్రణని సాధించగలుగుతాము. మనకి ఎన్నో అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అంటే మన బాడీని మనం గమనించుకోవాలని చెప్పుకున్నాం కదండి. ఆ అనారోగ్యాలకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. వ్యాధికి అసలు కారణం, మూల కారణం వేరే ఉంటుంది. కానీ ఆ వ్యాధి లక్షణాలకి మనం మందుల ద్వారా నయం చేసేయాలని చూస్తాము. మూలాన్ని నయం చేయట్లేదు. సముద్రంలో పీత ఉందనుకోండి, ఒక హోల్లో వస్తుంది కదా, నా హోల్ మూసేసామనుకోండి, దానికి ఇంకా ముందే ఇంకా వేరే హోల్స్ ఉంటాయి, వేరే హోల్ నుంచి బయటకు వస్తుంది అది. అలాగే మనం కూడా ఏంటంటే మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి, దానికి వెంటనే ఒక టాబ్లెట్ వేసేసుకున్నాం అనుకోండి, దాని మూల కారణం వెతకకుండా పైన అక్కడ పోతుంది. చేయి నొప్పి వచ్చింది, చేయి నొప్పి పోయింది, కానీ ఆ నొప్పి ఏమవుతుంది, అక్కడ బ్లాక్ ఉంది కాబట్టి నొప్పి వచ్చింది. మన శరీరం చూపిస్తుంది నీకు అక్కడ ఏదో తేడా ఉంది చూసుకో అని చెప్పడం కోసమే అనారోగ్యాన్ని ఇస్తుంది మనకి. అప్పుడు మనం అదేం చేసాం, టాబ్లెట్ వేసి దాన్ని కట్టేసామనుకోండి, ఆ నొప్పి వేరే దగ్గరికి వెళ్ళి వేరేగా చూపిస్తుందండి, వేరే నొప్పి వస్తుంది అప్పుడు. అందుకని ఆ మూల కారణానికి ఏంటి, ఎందుకుంది మూలము అని ఆ మూలానికి వెళ్ళి ఎప్పుడైతే శోధిస్తామో అప్పుడు ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించుకోగలుగుతాము. ప్రతి విషయానికి ఒక పర్పస్ ఉంటుంది, అలాగే వ్యాధికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. అందుకే శరీరం వ్యాధిని తయారు చేస్తుందంటండి. ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు దాన్ని నయం చేసుకోగలుగుతాము. వ్యాధి భౌతిక శరీరంలో ఉంది, కానీ దాని మూలం ఎక్కడుంది, మనోమయ శరీరంలో ఉంది. ఇక్కడ మన నమ్మకాలు, ఆలోచనలు, గత స్మృతులు అన్నీ ఉంటాయి. వాటిని బట్టి ఈ వ్యాధి అనేది మనకు వస్తుంది. ఎప్పుడైతే రూట్ కాజ్కి వెళ్తామో, అసలు మూల కారణాన్ని కనుక్కుంటామో అప్పుడు మాత్రమే దాన్ని పూర్తిగా నయం చేయగలుగుతాము. మన శరీరానికి సహజంగా నయం చేసుకోగలిగిన సామర్థ్యం ఉంటుందండి మన శరీరానికి. ఆ అవకాశం మన శరీరానికి ఇవ్వాలి. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, వెంటనే డోలో 650 ఉంది నా దగ్గర వేసేసుకుంటాం మనం. కానీ ఒక్క రోజు ఆగేమనుకోండి, మన శరీరమే దాన్ని నయం చేసుకోగలదు. ఆ హీలింగ్ పవర్ ఉంది దానికి. కెమికల్ ఫ్యాక్టరీ మన బాడీ. అసలు ప్రపంచంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ అన్ని, ఫార్మా కంపెనీస్ అన్ని తయారు చేయలేనన్ని కెమికల్స్ మన మైండ్ తయారు చేయగలదంటండి. అలాంటి ఫ్యాక్టరీ ఉంది మన లోపల. అదే హీల్ చేసుకోగలదు. యూ కెన్ హీల్ యువర్ లైఫ్లో లూయిస్ ఎల్హే గారు చెప్తారంటే ఏంటంటే, ప్రతి వ్యాధికి వెనకాల ఉన్న ఆలోచనలు, నమ్మక వ్యవస్థలు, చాలా ప్రాబ్లమ్స్ రూట్ కాజ్ ఏంటంటే సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్ల, భయం వల్ల ఎక్కువ వ్యాధులు వస్తాయని చెప్పారంట. అంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, దానికి ఏం చెప్పారు ఆవిడ, సెంటర్ ఆఫ్ లవ్ అంటే ప్రేమను వ్యక్తపరచలేకపోవడము, ప్రేమను తీసుకోలేకపోవడము. అంటే అలాంటి ఒక వెలితితో ఉన్నారనుకోండి, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంట. కొంతమంది లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఇంకా పరమార్థం ఏంటంటే జీవిత పరమార్థం డబ్బు సంపాదించడమే అన్నట్టుగా ఉంటారు. వాళ్ళకి కూడానంటండి ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందంట. అంటే ఇదన్నీ ఏంటంటే ఈ లూయిస్ ఎల్హే గారు ఎంతో మంది రోగుల్ని, ఎంతో మంది ఆవిడ దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చేవారండి. వాళ్ళు ఎంతో మందిని చూసి వాళ్ళందరిలో ఆవిడ విశ్లేషించి చెప్తున్నారండి ఇవన్నీ. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, పొట్టకి సంబంధించినవి, అంటే ఇవి భయానికి సంబంధించినవి అంటండి. మన మనసులో మనం జీర్ణించుకోలేని లోతైన అంశాలు ఏవో ఉన్నాయి. అవన్నీ ఏంటంటే గతకాలం ఎమోషన్స్ ఏవైనా కావచ్చు. అవి ఎప్పుడైతే ఉంటాయో, జీర్ణించుకోలేని విషయాలు ఏవైతే ఉంటాయో అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయంటండి. థైరాయిడ్ అంటే విశుద్ధ చక్రం కదా. మనం
మన భావాలను ఎక్స్ప్రెస్ చేసే ధైర్యం లేదు మనకి. మన లోపల ఒక భావం ఉందండి, పైకి చెప్పలేకపోతున్నాం మనం. అలాంటప్పుడు స్వతంత్రత లేదు, ఆ భావాలను ప్రకటించే స్వతంత్రత లేదు. అలాంటప్పుడు బ్లాక్స్ కింద ఏర్పడి ఇలాంటి ప్రాబ్లం వస్తుందంటండి. అందుకని మనం మన ఆలోచనలని, మన భావాలని ఫ్రీగా ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటామో ఈ బ్లాక్ క్లియర్ అవుతుందంటండి. నిద్ర పట్టట్లేదు అనుకోండి, ఫియర్, గిల్టీ కారణం. ఎందుకు అంటే ఏదో భయం ఉందనుకోండి, ఏదో లేకపోతే ఏ గిల్టీ ఫీలింగ్, ఏదో తప్పు చేశాను నేను అనేసి ఒక గిల్టీ ఫీలింగ్ ఉందనుకోండి, అప్పుడు నిద్ర పట్టదంట. ఆ భయం వల్ల పడుకోలేరంట. అంటే ఏదో ఒక విషయం వల్ల భయపడుతున్నామండి, అది మెలకుగా ఉంటే మనకు తెలుస్తుంది. నిద్రపోతే మళ్ళీ అలా దాని వల్ల భయం ఉంది కదా, అది మనసులో ఉండి నిద్ర పట్టదంట. దాన్ని మళ్ళీ మళ్ళీ నెమరేసి వేసుకోవడం వల్ల నిద్ర పట్టదు. ప్రశాంతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నిద్రపోగలుగుతారు. అందుకు గమనించాలి, మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫియర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, గిల్ట్ అపరాధ భావన ఎక్కడి నుంచి వస్తుంది అని దాన్ని ఎప్పుడైతే సరి చేసుకుంటామో ఈ నిద్ర లేకపోవడం అనే దాని నుంచి బయటపడతామంటండి. అలాగే మోకాళ్ళ నొప్పి. మనకి అహంకారంతో ఉన్నాం, ఎవరైతే అహంకారంతో ఉంటారో నేను ఎవరి ముందు వంగి ఉండను అని ఉంటారు కదండి, నాదే కరెక్ట్ అంతా, నేను ఎవరి ముందు నేను వంగను అని చెప్తారు కదా, అలాంటి వాళ్ళకి మోకాళ్ళు వచ్చే అవకాశం ఉందంటండి. అందుకని మనం ఇక్కడ గమనించాలి, నాలో ఏమైనా గర్వం ఉందా, ఎలాంటి అంశాల్లో అయినా మొండిగా ఉంటున్నానా అని గమనించి ఆ మొండితనాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలంటండి. మన ఆలోచన విధానంలో ఎప్పుడైతే మార్పు తెస్తామో అప్పుడు ఈ బాహ్య వ్యాధి లక్షణాల్లో మార్పు వస్తుంది. అలాగే కిడ్నీలో స్టోన్స్. అసలు కోపం, ఎవరి ఏదో విపరీతమైన కోపము ద్వేషము ఉంది మన లోపల. అంటే గతంలో ఏదో జరిగింది, మనకి ఏవో సంఘటనలు జరిగినాయి, ఆ కోపం లోపల ఉందనుకోండి, ఆ కోపం దీనికి ఈ కిడ్నీలో స్టోన్స్కి కారణమవుతుంది. అంటే లోపల ఉంచేసుకున్నాం ఆ కోపాన్ని, ద్వేషాన్ని వదిలించుకోలేకపోతున్నాము. దాన్ని అంగీకరించాలి, కోపం ఎందుకు ఉంది, ఇక్కడ ఉందో లోపల ఉంది అని. వాళ్ళు ఎవరైతే మనల్ని బాధ పెట్టినప్పుడే కదా కోపం వస్తుంది మనల్ని, దాన్ని అంగీకరించి నయం చేసుకోవాలంటండి. అంటే ఆ కోపానికి ఎంత శక్తి ఉందంటే మన శరీర కణాలని ప్రభావితం చేస్తుంది. నెగిటివ్గా ఉన్నప్పుడు ఆ కణాలన్నీ కూడా అండి కోపంతో ఇలా రగిలిపోతూ ఉంటాయంటండి. అందుకే మనకి అనారోగ్యాలు వస్తాయి. మన కోపము ద్వేషం అలాంటి భావాలు లోపల రగిలించేస్తూ ఉంటాయంట. లోపల కోపం వెనకాల ఎలాంటి దుఃఖం ఉంటుంది. కోపం వచ్చిందంటే ఏదో బాధ వల్లే కదా కోపం వచ్చింది, ఎవరో మనల్ని బాధ పెట్టారు కాబట్టే కదా కోపం ఉంది వాళ్ళ మీద. ఆ కోపం వెనకాల ఏముంది, ఒక దుఃఖం ఉంది. ఆ బాధ ఏదైతే ఉందో దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని పూర్తిగా అనుభవించేయాలి. నేను దాన్ని గుర్తు తెచ్చుకోలేను మళ్ళీ అనుకుంటాం మనం, కానీ దాన్ని గుర్తు తెచ్చుకుని పూర్తిగా అనుభవించేయాలంటండి. ఆ దుఃఖాన్ని ఎప్పుడైతే అనుభవించేస్తామో అప్పుడు దాన్ని రిలీజ్ చేయగలుగుతాము. లేకపోతే ఆ దుఃఖాన్ని అలాగే లోపల ఉంచేసుకున్నాం అనుకోండి, అది మనకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఏదైనా దుఃఖం ఉంటే నేను అనుభవించలేను, మళ్ళీ నేను గుర్తు తెచ్చుకున్నానంటే మళ్ళీ మళ్ళీ నేను అసలు తట్టుకోలేను అనుకుంటాం కదా. అలా కాకుండా దాన్ని అనుభూతి చెంది ఒక్కసారి ఎప్పుడైతే దాన్ని రిలీజ్ చేస్తామో అప్పుడు మన కణాల పనితనం మారుతుంది, మారి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతామండి. అందుకని ఎవరి మీద ఈ దుఃఖాలు కోపాలు లోపల పెట్టుకోకూడదు, ఒక్కసారి దాన్ని బయటకు తీసుకొచ్చి గమనించాలి. అది తర్వాత ఊపిరితిత్తులు. శ్వాసను తీసుకుంటాము, నాకు అర్హత లేదు అనే భావం ఉందనుకోండి, వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళకి వస్తుందంటండి ఈ ఊపిరితిత్తులు, లంగ్స్ ప్రాబ్లమ్. నేను నా జీవితానికి పూర్తిగా అర్హురాలిని అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో దీని నుంచి బయటపడతామంటండి. అంటే ఇవన్నీ కూడా ఇలాగే రావాలని ఏం లేదు, కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. అంటే కర్మ సిద్ధాంతం కూడా ఉంటది కదండి. వ్యాధికి సంబంధించి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని చెప్తారు. మనకి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, మనం ఏదో తప్పుడు పని చేస్తాం, అంటే మనం చేయకూడదు ఎవరినో బాధ పెట్టాము, ఆ బాధ వాళ్ళకి దుఃఖం కలిగించామో ఆ పాపకర్మ మనకి ఇప్పుడు వ్యాధి రూపంలో వస్తుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం దాని గురించి తెలుసుకుంటామో, అది శిక్ష కాదు శిక్షణ అని చెప్తారు కదా, కర్మ శిక్ష కాదు శిక్షణ. అంటే నువ్వు తెలుసుకోవాలి, ఇది ఇలా ఇలా చేస్తే నువ్వు బాధపడతావని తెలుసుకోవాలి అని చెప్తారు కదా. మనం ఎప్పుడైతే వ్యాధి శరీరానికి వచ్చిందో అప్పుడు వెంటనే అది నన్ను స్వస్థత పరచడానికి వచ్చింది నన్ను అని ఎప్పుడైతే అనుకుంటామోనండి, ఆ సంఘర్షణ నుంచి బయటపడతామో, నేను ఏదో చేశాను కాబట్టే నాకు వచ్చింది అన్నట్టు ఆ జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామోనండి, అప్పుడు ఆ బయటపడడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో దాని నుంచి బయటపడిపోతామంటండి. చక్కటి ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ, పాజిటివ్గా ఆలోచిస్తూ, ధ్యానం చేసుకుంటూ ఉంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మన శరీరాన్ని నియంత్రించడానికి ప్రయత్నించకుండా మనల్ని మనం గమనించడం ఎప్పుడైతే ప్రారంభించుకుంటామో ఆ గమనించినప్పుడు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చినప్పుడు మార్పు సహజంగా జరుగుతుంది. ఆ సాక్షిభావంతో ఎప్పుడైతే ఉంటామో మన శరీరము మనసు రెండు సమతుల్యంగా ఉంటాయి. అందుకని శరీరాన్ని నియంత్రించడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.